హల్లెలూయా. ఆయన తన బిడ్డలను పోషించే వారిగా ఉంచాడు, కనికరించే వారిగా ఉంచాడు, దయ చూపే వారిగా ఉంచాడు, ఆదరించే వారిగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనలను చూస్తే తండ్రి అయిన దేవుని ప్రేమ కనబడాలి. ఆమేన్. ఆయన స్వరూపాలు మనం, ఆయన పోలికలు మనం. ఆయన మనతో ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు, ఆత్మ దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా బిడ్డలు ఆశీర్వదించబడిన వాడు, మాదిరిగా ఉన్నవాడు, నా మాదిరిగా ఉన్నవాడు, నా వలే ఉన్నవాడు, నా ప్రేమను కలిగిన వాడు, నన్ను కలిగిన వాడు, నా క్రియలు కలిగిన వాడు, నా సత్క్రియలు చేయువాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదరించే బిడ్డలుగా ఆశీర్వదించిన దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను మనలను తన రెక్కల దాపులో క్షేమకరంగా ఆశీర్వాదకరంగా అన్ని విధాలుగా నేనైతే క్షేమంగా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఒప్పుకుంటారా? ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆ విధంగా ఆశీర్వదించిన దేవుడిగా ఉన్నాడు. ఎలా ఆశీర్వదించబడ్డావు? నువ్వు ఆశీర్వదించబడ్డావంటే ఏ విధంగా ఉన్నావు, దానికి రుచి ఏంటి అని ప్రభువుని మనం అడిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వాక్య భాగం నుంచి మనం వాక్య ధ్యానం చూసుకొని దైవజనుడికి సమయం ఇస్తాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వాక్య భాగం 31 నుంచి 40వ వాక్య భాగం వరకు మనం వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాం. అప్పుడు 31 తండ్రి తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. మన కోసం తండ్రి రాబోతున్నాడు తన దూతల సైన్య సమూహంతో. ఆశీర్వదించబడిన బిడ్డల కొరకు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధంగా ఉన్నాం. మనమైతే సిద్ధంగా ఉన్నాం. మనమైతే ప్రభు సన్నిధిలో ప్రభు బిడలంగా ప్రభు పరిశుద్ధ పునరుద్ధాన దినాన ఆయన బిడలంగా మనమందరం ఆయన సన్నిధిలో ఉన్నాం. సంతోషమే. ఇంకా బిడ్డలు ఎంతో మంది, బిడ్డలు ఎరగని బిడ్డలు ఎంతో మంది, ఆయనను తెలుసుకోలేనటువంటి బిడ్డలు ఎంతో మంది, ఆయనను పూర్తిగా అధ్యయనం చేయలేని బిడ్డలు, ఎరగని బిడ్డలు, జ్ఞానం లేని బిడ్డలుగా అయ్యా ఆ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ నీవు వస్తే వారి పరిస్థితి ఏమిటి నాయన? ఆ బాధ్యత మాదైంది తండ్రి, ఆ బాధ్యత మాదైంది ప్రభువా. మేము ప్రార్థన చేస్తున్నాం. నీ రాకడను ఇంకా ఆలస్యంగా ఉంచినందుకు, నీ రాకడను ఇంకా ఆలస్యం చేస్తున్నందుకు నాయన నీకు వందనాలు నాయన. ఆ బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నావు నాయన, వారు మార్పు కొరకు ఎదురు చూస్తున్నావు తండ్రి. నీకే వందనాలు. స్తోత్రం. ఆ బిడ్డల్ని మా వలె నీ సన్నిధిలో కూర్చుండబెట్టున్నాయి. మా వలె ఆ బిడ్డలో మాతో ఏకీభవించి సంతోషించులాగా కూర్చుండబెట్టున్నాయి నా నీ సన్నిధిలో, నీ సముఖంలో, నీ సింహాసనం ఎదుట వారు నీవు గుర్తించులాగన, వారు నిన్ను గుర్తించులాగన వారి హృదయాలు తెరవండి తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ఆయన మహిమ గల సింహాసనం ఎదుట ఆసీనుడై ఉన్నప్పుడు గొల్లవాడు
గొర్రెలను మేకలను వేరుపరుచున్నట్టు ఆయన నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రభు పునరుద్ధానానికి పిలుపునిస్తున్నాడు. ఈ పరిశుద్ధ ప్రభు పునరుద్ధాన దినాన నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. రమ్మని పిలిచేవారు ఈ లోకంలో ఎవరు లేరు నాయన. తల్లి, కుటుంబమా, నిన్ను ప్రేమగా రమ్మని పిలిచేవారు ఎవరు లేరు. అంత మనస్సు లేదు ఎవరికి, అంత ప్రేమ లేదు నీకు, అంత ప్రేమ వారికి లేదు నీ పట్ల. హల్లెలూయా, స్తోత్రం. నీ తండ్రే నిన్ను పిలవగలడు, నీ తండ్రే నిన్ను పిలవగలడు, నీ బిడ్డలే నిన్ను ప్రేమించగలడు. నీ బిడ్డల్లో ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. తండ్రి స్తోత్రం. మేము కూర్చున్నాము నాయన నీ సన్నిధిలో. ఆ బిడ్డల్ని మాతో ఐక్యపరచండి, ఏకం చేయండి. ఈ పునరుద్ధాన దినాన వారికి గొప్ప పిలుపునిస్తున్నందుకు వందనాలు నాయన. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరుచిన రాజ్యము స్వతంత్రించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప ధన్యత. అసలు ఎంత నీకు స్వేచ్ఛనిస్తున్నాడు, ఎంత సర్వము నీకు ధారపోస్తూ ఉన్నాడు తండ్రి. ఇంకా ఇందులో ఏ రికమెండేషన్ ఉండదు, ఏ అభ్యంతరాలు ఉండవు, ఎవరు నిన్ను అడ్డగించేవారు ఉండరు, ఎవరు నిన్ను ఆపేవారు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఎందుకు నాయన, ఎందుకు మేము స్వతంత్రించుకునటానికి అర్హులమా? ఆ ధన్యత మాకెలా దక్కింది, ఆ అవకాశం మాకెలా దక్కింది అని మనలను మనం ప్రశ్న వేసుకుంటే, చూడన్న వాక్యం, నేను ఆకలి కొన్నానయ్యా, మీరు నాకు ప్రేమతో భోజనం పెట్టారు. హల్లెలూయా, ఆమేన్. మేము దైవ సేవకులంగా అనుకోకుండా మాకు ప్రేరేపణ కలిగిన కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డలు వారికి కలిగినది భోజనం మాకు చేస్తూ, తన పసిపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారు చూపిన ప్రేమ కనీసము కోడిగుడ్లు తీసుకొచ్చి ఆ బిడ్డలు ఆమ్లెట్ వేసి దైవ సేవకులు మమ్మల్ని ప్రేమించి వారు పెట్టిన ఆ ప్రేమ విందు తింటుంటే పసిపిల్లలు వచ్చి ఆడుకుంటూ మేము తింటుండగా చూస్తూ ఉన్నప్పుడు బిడ్డలకు పెట్టాలన్న ఆ ప్రేమ ఆలోచన కూడా రాలా. దేవుని బిడ్డల పట్ల చూపిన ప్రేమ, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నాకు భోజనం పెట్టావు, నేను ఆకలి కొనినప్పుడు నువ్వు నాకు భోజనం పెట్టావు. తర్వాత తప్పిక కొని నాకు దాహం ఇచ్చావు. ఆమేన్, హల్లెలూయా. నిజమే, ఆత్మల కొరకు నేను తప్పిక కొనినప్పుడు ప్రేమతో మీరు నన్ను చేర్చుకోండి. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడడానికి, అనేక కుటుంబాలు పట్టబడడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారడానికి, అనేక కుటుంబాలు నీ ద్వారా నా రాజ్యంలో ఉంచడానికి నీవు నాకు నియమించావు తల్లి. ఆమేన్. ఆత్మీయ దప్పికను తెచ్చావమ్మా.
దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ ప్రతిఫలాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదీ లెక్కించిన దేవుడుగా ఉన్నాడు. నేను దప్పికగా ఉంటే నువ్వు దాహం ఇచ్చావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో పరదేశినై ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీ రక్త సంబంధిని కాను, నీ దూరపు బంధువుని కాను, నీ బంధువులు పరిచయం చేసినటువంటి వాడిని కూడా కాను. ముక్కు ముఖం తెలియని నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నువ్వు ఉన్నందువల్ల, ఆయన మేలులు నువ్వు పొందినందువల్ల, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నందువల్ల నీవు నన్ను చేర్చుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ కుటుంబము గొప్పగా ఆశీర్వదించబడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు చేర్చుకున్న దానిని బట్టి ఆ ప్రాంతం అంతా ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబాలు దేవుని జ్ఞానాన్ని కలుగుతుంది, దేవుని యొక్క జ్ఞానమును పొందుకుంటుంది, దేవుని యొక్క జీవములోని బిడ్డలు వస్తున్నారు. హల్లెలూయా. చూడాయన దిగంబరునై ఉండగా నాకు బట్టలు ఇచ్చావు. ఆమేన్, హల్లెలూయా. ఆ మనసు నీకు దేవుడు ఇచ్చాడు ఆయన. అమ్మ తల్లి, నీకు ఎక్కువ ఇవ్వలేదు. లేని బిడ్డలకు ఇవ్వడానికి నిన్ను ఓ పాత్రగా, ఓ కుటుంబంగా ఏర్పాటు చేశాడు. ఆశీర్వదించాడు తండ్రి నిన్ను. అయితే నీవు మార్పు పొందాలి, దేవుని కుటుంబంగా ముద్ర వేయబడాలి. దేవుని తండ్రి చేత ఆశీర్వదించబడిన ముద్ర నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా ఉన్నాడు. చూడండి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలంగా తండ్రి అయిన దేవుడు మనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. విశ్వాసులైన బిడ్డలకు, తండ్రిని కలిగిన బిడ్డలకు, పరిశుద్ధుడైన తండ్రి తన బిడ్డలకు ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. మీరు ఎవరైనా రోగి అయి ఉన్నారా? వారికి నూనె రాసి ప్రార్థన చేసినది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఉన్న మీరు, దేవుని కుటుంబాలుగా ఉన్న మీరు, మీ సహోదరుడు ఎవరైనా రోగి అయి ఉంటే దర్శించి నూనె రాసి దైవ సేవకుని ఆధ్వర్యంలో ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవుని సేవకుని వెంట వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించే వారిగా ఉండాలి. దేవుడు అన్యాయస్తుడి కాదు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్న కుటుంబంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చెరసాలలో ఉంటుంది నా యొద్దకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. నిజమే, అనుకున్న నీ పరిస్థితులలో ప్రభుత్వపు అధికారులు చెరసాలలో వేసినప్పుడు దేవుని బిడ్డలుగా వెళ్ళి సత్యమును తెలియపరిచి, వారు మా బిడ్డలయ్యా, వారు అలా చేసేవారు కాదు, కొంచెం మీరు పరిశీలన చేయండి అని మనము వెళ్ళి అందరం కలిసికట్టుగా వారిని ప్రాధేయపడితే, ప్రభువు నామములో మనము వారిని బతిమాలితే నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో దేవుని పరిచారకులు ఉన్నారు. గొప్ప గొప్ప అధికారులను నియమించిన దేవాది దేవుని పరిచారకులు ఉన్నారు. వారు ఆగ్రహము మాని పరిశీలన చేసి న్యాయము చేయవారుగా ఉండి చెరసాలలో నుండి ఆ యొక్క దానియేలుని విడిపించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అందుకు నీతిమంతులు ప్రభువా. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి?
మమ్మల్ని మేము ప్రశ్న వేసుకుంటాం. మా యొక్క కళ్ళు, భౌతికమైన కళ్ళు నిన్ను చూడలేదే, నువ్వు మమ్మల్ని దర్శించలేదే, నిన్ను మేము ఎప్పుడు పరామర్శించలేదే అని మన సాక్షితో మనము ప్రభు ఎదుట ఒప్పుకున్న వారముగా కనపడినట్లు ఆయన అంటున్నాడు. చూడండి, అందుకు నీతిమంతులు ప్రభువా, ఇంకొద్దు తల్లి, లాస్ట్ 40 వచ్చండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా ఏదైనా సహాయం చేసినట్లయితే, దేవుని బిడ్డగా ఆశీర్వదించబడిన బిడ్డలు కుటుంబాలు చేసినట్లయితే, ఆయన నీ ఎదుట ఒప్పుకునే తండ్రిగా నీకు నాకు మనకున్నాడు. ఆమేన్. కృతజ్ఞత లేని దేవుడిగా లేడు, మరిచిపోయే దేవుడిగా లేడు. ఆయన గుర్తు చేసి ఒప్పుకునే దేవుడుగా తండ్రి దినాన నీకు నాకు మనకున్నాడు. ఆమేన్. ఈ నా సహోదరులను మీరు ఒకనికి చేసి తిరిగనుక మీరు నాకు చేశారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇంత గొప్ప తండ్రి, ఇంత గొప్ప తండ్రి నీకు నాకు మనకున్నందుకు మనము ఆశీర్వదించబడిన వారము. ఇందులో ఏమాత్రం చచ్చులేదు, డౌట్ లేదు. ఆయన రాకడకు సింహాసనము ఎదుట ఆయనతో పాటు నిలబడే వారముగా ఉన్నాము. తీర్పులో ఆశీర్వదించబడిన బిడ్డ అని పిలిచి నా రాజ్యాన్ని స్వతంత్రించుకొని చెప్పే దేవుని ఎదుట మనం ఉండబోతున్నాం. బీదలను కనికరించువాడు, యెహోవాకే అప్పించువాడు. ఆమేన్. ఏ విధంగా నువ్వు అప్పివ్వగలవా సృష్టికర్త? అసలు నువ్వు ఏ పాటి వాడవు? నీ హృదయాన్ని ఇస్తే ఆయనకి అప్పించినట్టే. ఆమేన్. నీ విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఇస్తే ఆయనకు అప్పించినట్టే. ఈ సృష్టి నీ దగును. దేవుడి పరిశుద్ధ వాక్యాలు మనందరి వినికిడి దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే ఇచ్చేవారంగా ఉంటామో, హల్లెలూయా, ఏది ఇచ్చేదండి? ఎవరికి అప్పించినట్టు? మనం ఎవరికి? అలా వాక్యం ఒకసారి చూద్దామా? సామెతలు 19 చదువునానా? సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం. చదువునానా? 17. పేదలను కటాక్షించువాడు, పేదలను కనికరించువాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పేదలు? ఏమండి, పేదలు ఎవరు? పేదలు, పేదవారు ఎవరు?
నేను బీద దానను, నేను పేదవాణ్ణి అనగలుగుతామా? హల్లెలూయా. నేను చాలా పేదోడినండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనందరము కూడా పేదవారమే. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనందరం పేదవాళ్ళమే. అందుకు ఆయన బైబిల్ ఏమి చెప్తుందంటే, బీదలనైన మీరు ధన్యులు. హల్లెలూయా. అంటే ఈ బీదలు వాళ్ళ మనస్సులో ఏముండదు? అహం ఉండదు. ఏముండదండి? రెండవదిగా, బీదలకు వారికి ఆ బీదలు ఉండే పరిస్థితి అన్నీ మీకు తెలుసు. ఎందుకంటే మనం ఆ స్థితిలో నుంచి వచ్చాము కనుక. బీదలైన మీరు ధన్యులు. ఆమె అంటే మనము పేదవారముగా ఉన్నామా, లేకపోతే ధనికులుగా ఉన్నామా? పోనీ ఎవరికి మనము అప్పిస్తున్నాం? యెహోవాకి అప్పించేవారుగా దేవుడు. మనుషులకు అప్పులు ఇస్తే అందరు ఎగ్గొడుతున్నారని బ్యాంకులో పెట్టుకుంటున్నారు. వాడు ఏకదాటిగా బ్యాంకు వాడు కూడా బోర్డు తిప్పేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు తెలియకుండానే నీ ఫోన్లో లేకపోతే నీ అకౌంట్లో డబ్బులు ఏమైపోతున్నాయి? మిస్సింగ్. దేవుని దగ్గర మనమైతే ఎప్పుడైతే ఆ మనస్సు, పేద మనస్సు మనకు ఉండాలి. చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు అప్పుడప్పుడే తిట్టుకుంటారు, అప్పుడప్పుడే కొట్టుకుంటారు, అప్పుడప్పుడే ఒకటవుతారు. హల్లెలూయా. అందుకు దేవుడు అంటాడు, చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారై ఉండాలి మనం. దేవుని ఆశీర్వాదం. ఈరోజు నువ్వు దేవునికి ఇస్తున్న ప్రతిదీ కూడా ఆయనకు నీవు ఏమిచ్చినట్టు? అప్పిచ్చిన దానవు. ఆమె హల్లెలూయా. అప్పిచ్చినోడు మళ్ళా నువ్వు తీసుకోకపోతావా? ఖచ్చితంగా తీసుకుంటావు. యెహోవాకు అప్పించేవారు మరలా దేవుడి దగ్గర నుంచి నువ్వు తీసుకుంటావు. ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చింది పిడికెడైతే ఆయన ఇచ్చేది మోపెడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చింది పిడికెడు విత్తనమై పిడికెడైతే ఆయన ఇచ్చేది విస్తారమైన పంట, విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన దీవెన, విస్తారమైన దీవెనలతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపును గాక. ఆమేన్. అవి నింపాలి అంటే సీక్రెట్ దేవునికి నీవు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నేను పేదవాడిని, నేను పేదదాన్నయ్యా, నేను పేదవాడిని, నేనేం చేయలేను అనొద్దు. ఎన్ని చేపలండి? 2 చేపలు 5. ఎంతమంది తిన్నారు? 5,000 మంది. కారణం ఒక చిన్న పేదవాడు, ఒక చిన్న పేద పిల్లోడు. ప్రభువు నీ దగ్గర ఏదైతే ఉందో దానిని ఆశీర్వదించును. హల్లెలూయా. నా దగ్గర ఏం లేదు అనొద్దు. ఏం లేదంటే చెప్పను దాని పేరు నా దగ్గర, నాకు తెలిసిన మా బంధువులో, మీరు కాదు, మా బంధువులో కావుంది. ఎప్పుడు చూసు కాక లేదు 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 అంట. 30 ఎకరాల పొలం, డబ్బు, పొలము, ఆస్తి ఎన్ని ఉన్నా ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు అలా అనొద్దు. హల్లెలూయా. నీ దగ్గర ఏది ఉందో దానిని దేవునికి చూపించు. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు యెహోవాకు అప్పించేవాడుగా, దేవునికి నీవు అప్పించేదానవుగా. మేము మా అత్తగారింటికి వెళ్తే మన ముగ్గురం తిరుపతి కొండెక్కితే, నేను కాదు బామ్మర్ది పిల్లలు వాడంట, కొండెక్కితున్నట్టుగా ఉంది. ఆయనకు నువ్వు ఏమన్నావు?
అప్పుడున్నావేమో. ఏమన్నావు? అప్పుడున్నావేమో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది అలాంటిది కాదు. ఇది బైబిల్ అంటది, నీవు ఎప్పుడైతే నీ తోటి వారికి నువ్వు హెల్ప్ చేస్తావో, సహాయం చేస్తావో, ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరికి, మనుషులకు చేసింది కాదది, దేవునికి చేసింది. ఒక్కొక్కసారి మనుషులు మనం అనుకుంటాం, నా హృదయంలో చాలా వ్యాధులు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను అని. దేవుడు అన్నాడు, పిచ్చివాడ, నువ్వు మనుషులుగా చేసింది ఎవరికి చేశా? హల్లెలూయా. నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేసింది, నువ్వు ఎవరికి చేశా? నీ కుమారుడు, నీ కుమార్తె నిన్ను డిస్టర్బ్ చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను డిస్టర్బ్ చేసేవాడు కాదు. ఆమె అందుకోసం మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి నమ్మాలి. మనుషులను కాదు. మనుషులే ఉంటారు. మనిషి మాటలు ఎలా ఉంటాయి అంటే గుణపము కంటే కూడా భయంకరమైనది. మనకు అరటికాయ పెడుతూనే ఉంటారు, నెత్తి మీద పనసకాయతో, నెత్తి మీద పనసకాయతో, దేకాయతో అరటికాయ వెలిసినట్టుగానే మనకు పెడతారు, మనం తింటా ఉంటాం. పనసకాయతో నెత్తి మీద కొడతారు, తిన్నది కక్కినట్టుగా ఉంటుంది. నువ్వు ప్రేమించగలిగితే ప్రేమించు. హల్లెలూయా. ప్రేమించి ద్వేషించకూడదు. కడుపు నిండా పెట్టి మనసు నిండా తిట్టడం కాదు. తిట్టామనుకో ఏముంటది? పెట్టింది కూడా ఫలితం ఉండదు. హల్లెలూయా. నీవు పెట్టింది కూడా ఫలితం ఉండదు. యేసు ప్రభువుకి పెట్టినప్పుడు కూడా ఎవరు సొనుక్కోలే, కొనుక్కోలే, మనస్ఫూర్తిగా పెట్టారు, ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. మనస్ఫూర్తిగా చేయాలి. ఏం చేసినా, పరిచర్య చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, వాళ్ళకి పెట్టాలన్న మనస్ఫూర్తిగా పెట్టాలి. రెండోది లేదే, ఈ మనసు ప్రభువారిది, ఈ మనసు దేవునిది. ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. నీవు మనస్ఫూర్తిగా ప్రభువుని ఎప్పుడైతే ఆరాధిస్తావో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆమె పుచ్చకాయ వచ్చింది, అది లోన కనుక పాడైపోయింది అనుకో, ఏమనుకుంటావు? బాధపడతాం కదా. ఏమనుకుంటా? అయ్యో ఇంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చాను. ఇంకొక ఆమె అంటే తెలుసా, నీ మనసు ఎలా ఉందో నీ పుచ్చకాయ కూడా పుసుక్కుని అనేసింది అనుకో, మనసుకి ఎంత బాగా. విషాన్ని కూడా అమృతంలాగా తినేదే క్రిస్టియానిటీ. హల్లెలూయా. ఏమండి, విషము కూడా అమృతంగా మార్చగలడు దేవుడు. అది క్రైస్తత్వం. అంతేగాని హేళన చేసి, ఎగతాళి చేసి, ఏంది అబ్బా, అయ్యా, అమ్మ, ఇలాంటి ప్రభు దగ్గర పని రాదు, చేయకూడదు కూడా మనం. ఆమె కనుక నా ప్రియా దేవుడా, నాకు మీరు చేశారు. ఎవరికి చేశారు? ప్రభా, నీకెప్పుడు చేసామండి మేము? నీకెప్పుడు అప్పించామయ్యా? నీకెప్పుడు నేను అప్పించాను? నా కాలు ఇరిగిపోయి నేను హాస్పిటల్ పాల్పోయి నీ వాకిడి దగ్గర అమ్మా ఒక 100 ఉంటే ఒక 200 ఈ అని మొత్తుకున్నా, బ్రతిమలాడినా, ఎంత ప్రాధేయపడ్డా, కొంతమంది మనసు కరగకపోవచ్చు. ఎవరో నీకు తెలియకుండా వచ్చి సహాయం చేయొచ్చు. హల్లెలూయా. ఎవరో నీకు తెలియకుండానే హెల్ప్ చేయొచ్చు. నాకు తెలుసు ఒక టైం, పేరు చెబితే మళ్ళీ మీరు అందరూ అవద్దు, కానీ పరిస్థితి చెప్పకమ్మా అను. హల్లెలూయా. 2 అంతస్తు మీద నుంచి లక్ష్మి కింద పడ్డప్పుడు ఆమె పరిస్థితి చాలా దయానీయంగా మారిపోయింది. ఎవరు కూడా సహాయం చేశారు? ఎవరైనా? హల్లెలూయా. పడిపోయిన ఆ పరిస్థితిని మనం ఈరోజు నా కళ్ళ ఎదుట గుర్తు చేసుకుంటే హృదయము చలించిపోద్ది. కానీ దేవుడు
విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. దేవుడు నిన్ను ఏమాత్రం విడిచిపెట్టడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ దగ్గరకు నువ్వు వచ్చావు కనుక నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ మనుషులు ఏదైనా అనుకోవచ్చు, ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు, తక్కువగా మాట్లాడవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అందుకంటాడు యెహోవాకి అప్పిచ్చేవారుగా. నువ్వు 10 రూపాయలు ఇచ్చినా దేవునికి అప్పే. హల్లెలూయా. 100 రూపాయలు ఇచ్చినా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత ఇస్తున్నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ మనసుతో ఇస్తున్నా దేవుడు చూస్తున్నాడు. కనుక నువ్వు ఇచ్చింది ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. కనుక నా ప్రియా దేవుని బిడ్డరా, మనము ఎవరికి అప్పిచ్చే వాళ్ళగా ఉన్నప్పుడు యెహోవాకి అప్పిచ్చేవారుగా ఉన్నాం. యెహోవాకు అప్పిచ్చేవారుగా ఉన్నాం. అన్న దేవుని బిడ్డలకు మనము కనికరించగలవా? దేవుని బిడ్డలు మీ దగ్గరకు వచ్చారనుకయ్యా, ఒక అప్పు అంటే ఒక అప్పుగా కావాలన్నప్పుడు ఏమంటాం తెలుసా? రూపాయి బిళ్ళ. 2 రోజులు పోతే అది రూపాయి బిళ్ళ కూడా కనిపించదు. ఏ లేదు, ఒక్క రూపాయి కూడా జేబులో. కానీ పక్కనే 10,000 రూపాయలు కట్టు ఉంటుంది. హల్లెలూయా. పక్కనే ఉంటాయి అన్ని. జేబు నిండా ఉండొచ్చు, ఫోన్ నిండా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నీ చేతనైతే సహాయం చేయి. ఆమేన్. నీ చేతనైతే హెల్ప్ చేయి. ఇచ్చేవాడిని పాడు చేయి. మాకు ఏం చేయి? మాకు ఇచ్చేవాళ్ళని ఏం చేయి? మాకు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. దర్శనం గారు, నేను పాస్టర్ గారు దర్శనం బాబు నేను చేస్తున్నాను, ఒక 200 ఇద్దాం అనుకుంటున్నాను. అయ్యా ఈయనకంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే బెస్ట్. ఎంత? ఈయనకంటే ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే బెస్ట్. సరే, ఈ లోపల ఇంకొకళ్ళు మాట్లాడుకుంటారు. ఎంత? 210. ఇంకొక 5 రూపాయలు కలిపితే బాగుంటుందేమో. ప్రభువుకి ఇచ్చేది ఈ చేతికి ఇచ్చేది ఈ చేతికి కూడా తెలియకూడదు. హల్లెలూయా. అది దేవునికి అప్పించినట్టు. కనిపించే కాదు, కనిపించనిది ఒకటి ఉంది. అది నీవు చూడగలిగితే ఆశీర్వాదముతో అలాగ నువ్వు నింపబడతావు. ఆమేన్. అలాగ నువ్వు నింపబడతావు. నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మీద ఆధారపడు. దేవుడే నీకు ఆశ్చర్యం కలిగిస్తాడు. దేవుని మీద పూర్తిగా నమ్ము. నువ్వు సొడుక్కోక గొడుక్కోక నీ మనసులో ఏది ఎరకాక ఇది పోయిందా, దేవుడు నీ కోసం ఏదో సిద్ధపరిచాడు. ఆమేన్. మంచిని స్వీకరించడం కాదు, చెడును కూడా ఏం చేయండి? అన్న చెబుతున్నాడు, పాట ఇవ్వకపోతే అలుగుద్దంట, వాక్యం ఇవ్వకపోతే అలుగుద్దంట, ప్రార్థన ఇవ్వకపోతే అలుగటం, ఇస్తే బాగుంటాం. అంటే లేని దాన్ని కూడా మనము గ్రహించాలి. హల్లెలూయా. కనుక నా ప్రియా దేవుని బిడ్డరా, 1 గంటకు వస్తావు, అప్పుడు పాట ఇవ్వడానికి కొంచెం ఆటంకంగా ఉండదు, సమయం అనుకూలత ఉండదు. కానీ ముందుగానే వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభు దగ్గర కన్నీరు కార్చి, ప్రభు దగ్గర ప్రాధేయపడి, ప్రభుతో నీ పరిస్థితి చెప్పుకుంటే ఆయన నీకు కనికరిస్తాడు. ఆమేన్. నువ్వు చెప్పుకోకుండా ఏదో వచ్చి మచ్చరేసుకొని పోతారే, అలా పోయావా అలాగే ఉంటాం. ఏదో మచ్చరికి తమ్మేసుకుంటే మనం తమ్మేస్తాం. ఏమేస్తాం? పనిచేసే వాళ్ళందరూ తమ్మేస్తారు. తమ్మేసుకొని పోతే ఏం ప్రయోజనం ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అలాగే ఉంటుంది. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే గొర్రెలను మేకలను ఏర్పరిచినట్టుగా నీతిమంతులను ఏర్పరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ నీతిమంతుల సభలో మనందరము ఉందము గాక. నీతిమంతుల గుంపులో మనందరము ఉందము గాక. నీతిమంతుని ఆలోచనలో ఉందము గాక. ఆ నీతిమంతుని కోరిక ఫలింప చేయబడును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. నీతిమంతుల గుడారాలలో